ప్రకృతి గాని ప్రకృతి గుణాలు గాని పురుషుని మనిషిని బంధించలేవు. అంత శక్తి వాటికి లేదు. మనిషే స్వయంగా తాను బద్ధుడైనట్లు, బంధించబడినట్లు అంటే దుఃఖితుడైనట్లు భావిస్తూ ఉంటాడు. వాస్తవానికి ఇది కల్పిత బంధం, భావించుకున్న బంధం, భావబంధమే కాబట్టి, భవబంధం కాబట్టి భావ విముక్తే భవబంధానికి హేతువు. కాబట్టి భావాన్ని భావంతోనే పోగొట్టాలి, మంచి భావంతో, చెడు భావాన్ని. ఇదే శాస్త్ర హృదయం. నీకు బంధం ఉంది అంటే దుఃఖం ఉంది, నీకు మోక్షం ప్రసాదిస్తాను, ప్రశాంతినిస్తాను అని శాస్త్రం చెప్పదు. వేదాంత శాస్త్రం అది శాస్త్ర తాత్పర్యం కాదు. నిన్ను విముక్తుణ్ణి చేస్తాను అనంటే నీకు దుఃఖం ఉంది, బంధం ఉందని ఒప్పుకోవడం అవుతుంది. ఆ పని వేదాంత శాస్త్రం చెయ్యదు. అలా చేస్తే అది ప్రమాణం అనిపించుకోదు. నీకు ముక్తి కలుగుతుంది ఒకప్పుడు అని కాకుండా